హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజుటి ముగ్గొచ్చేసి 5.3.3 ముగ్గండి. ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది. అట్లానే చాలా ఈజీగా కూడా ఉంటుందండి. ముగ్గు అసలు వేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఏసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది. ఆహ్, చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి. ఇది ఏం పిండితో ఏస్తున్నారు అని నన్ను అడుగుతున్నారు. ఆల్రెడీ నేను చెప్పే ఉన్నాను, కామెంట్స్‌లో రిప్లై ఇచ్చున్నాను. కాకపోయినా మళ్ళీ కూడా అడుగుతున్నారండి. ఇదేంటి ఏంటి అనని. అందుకనని వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఇదొచ్చేసి రాతి ముగ్గండి. కిరాణా షాపుల్లో ఎక్కడ అడిగినా దొరుకుతుందండి. అలానే బియ్యపు పిండితో ఏస్తున్నారా అని అడుగుతున్నారు. బియ్యపు పిండితో ఏసాము అంటే ముద్దలు ముద్దలుగా అసలు ఆ డబ్బాలో నుంచి పడదండి. ఇది రాతి ముగ్గు కిరాణా షాపుల్లో ఎక్కడున్నా దొరుకుతుంది. దాన్ని తీసుకొని దాన్ని కొంచెం జల్లించుకోవాలండి. అలానే వేసామన్నా కూడా పడదండి, దిగదు. ఆ హోల్స్‌లో నుంచి దిగదు. అందుకని జల్లించుకొని ఆ డబ్బాలో పోసుకొని వేసుకోవచ్చండి. ఆ డబ్బాకి హోల్ మరీ పెద్దదిగా చేసుకోవాకండి, అట్లా కూడా పడదు. చూడండి, కొంచెం ఏదన్నా డస్ట్ ఇరుక్కున్నా కూడాను పడదు. అందువల్ల మీకు పదే పదే చెప్తున్నానండి. జల్లించుకొనే వేసుకోండి, అప్పుడు ఈజీగా పడుతుంది. హోల్ కూడా చిన్నదిగానే ఉండాలి. పెద్ద హోల్‌తో ఉన్నది అంటే అస్సలు పడదు. అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తానండి తప్పకుండాను. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ లాస్ట్ వరకు చూడండి, ముగ్గు చాలా బాగుంటుంది. అలాగే మీకు ఎటువంటి ముగ్గులు కావాలో కూడా ఒకసారి కామెంట్ చేయండి. అవి నేను తప్పకుండా వేయడానికి ట్రై చేస్తానండి. మీకు ఎటువంటి ముగ్గులు కావాలి, ఎలా ఎలా వీడియో తీయాలి, అవి కూడా ఒకసారి కామెంట్ చేయండి. మీకు ఎలా నచ్చుతుందంటే అలా అలా తీస్తానండి. మన వీడియోస్ ఇట్లాగే సపోర్ట్ చేయాలనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి 37K సబ్స్క్రైబర్స్ అయ్యి ఉన్నారండి. ఇదంతా మీ సపోర్ట్ వల్లేనండి. అలాగే ఆదరిస్తారనని కోరుకుంటున్నానండి. ఓకే అండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా అది సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్స్ ఎవరు ఇవ్వట్లేదండి. మనం లైక్స్ ఇచ్చారంటే చాలామందికి రీచ్ అవుతుందండి మన వీడియో. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.